అది బైబిల్ గ్రంథంలో ఉన్నమాట. హల్లెలూయా పండుగగా చెప్పడగట్టగా హల్లెలూయా. కాబట్టి దేవుడు దీనుడై ఉన్నాడు, అతనిపై దేవుడు దృష్టి ఉంచుతాను చెలవిస్తుడు. నీకు దీనత్వం ఉందా, నీకు తగ్గింపు మనసు ఉందా? ఓ స్తోత్రం. దీన మనసు ఉందా, సాత్వికం ఉందా? యేసయ్యపై ఉమ్మి వేసినా కానీ తిరిగి మాట్లాడలేదే. మనం కూడా అలాంటి దీన మనసు కలిగి ఉంటే మనపై దృష్టి ఉంచుతాడు. ఆమె చెప్పండి గట్టిగా. సరే, దృష్టి ఉంటే ఏమైంది? చెట్టు వాడి దృష్టి ఉండి అంటాడు, వాని దృష్టి ఉందయ్యా, వాని నరుని దృష్టి ఉంది కాబట్టి అంత బదలమైపోతుంది. మీరు దేవుని దృష్టి వచ్చేసినందుకు వీనికి ఎక్కడికి వెళ్ళినా కాపాడబడదు. ఆమె చెప్పండి గట్టిగా. కెమెరా ఎక్కడికి మనం చూస్తారు కదా, అలాగనే యేసయ్య దృష్టి కెమెరాగా. అజయ్ ఎక్కడికి వెళ్ళిన మనిషి సహాయం లేదు, కానీ దేవుని దృష్టి వచ్చేసింది. ఇప్పుడు దేవుని దృష్టి వచ్చేది ఏమొస్తుంది? ఇబ్బంది రాదు, ఇరుకు రాదు, సమస్య రాదు, వస్తుంది కానీ ఆయన తప్పిస్తా ఉంటాడు. చప్పడగొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుని దృష్టి అని నీ కుటుంబానికి దేవుని దృష్టి వచ్చును గాక. ఆమె చెప్పండి గట్టిగా. మనుషుల దృష్టి అంటే కదా, వాడు నరు దృష్టి అయ్యా, వాడు మంత్రకాల దృష్టి అయ్యా, వాడు పడగొట్టేవాడయ్యా, మంచిదే వాడు చెడగొట్టేవాడు, మరి దేవుని దృష్టి రావాలని కోరుకుంటారా ఎంతమంది? ఆమె చెప్పండి గట్టిగా. దానికి ఒకటే దీన మనసు కావాలి, తగ్గింపు మనసు కావాలి. ఎవరైనా తిట్టినా ఓర్చుకునే మనసు కావాలి, ఎవరైనా ఎందుకు వేసినా ఓర్చుకునే మనసు కావాలి. అది దీన మనసు, తగ్గించే మనసు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శాస్త్రార్థి దేవుడై ఉండి ఆయన అలాగా చేసిండు. దీన మనసు కలిగి మనం జీవిద్దాం. ఒక మాట కూడా